మూత తీసి చూసుకున్నాము. పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా బాగా మగ్గాయి. పొయ్యి కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకొని మిక్సీకి పెట్టుకున్నాం. అదే ప్యాన్లో కాస్త ఆయిల్ తీసుకొని జీలకర్ర, కరివేపాకు వేసి వేయించేసుకొని పన్నీర్ ముక్కలు వేసాను. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత పాలకూర మిశ్రమం, మిక్సీ పెట్టేసిన పాలకూర మిశ్రమం వేస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం. తగినంత గరం మసాలా వేసేసుకుందాం. కలిపి పెట్టుకుందాం. కాస్త నీళ్ళు పోసేసుకున్నాం. బాగా కలిపి పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. పన్నీరు, పాలకూర మిశ్రమం బాగా ఉడికినట్టు ఉడకనిద్దాము.